ఇప్పటికిప్పుడు కాకపోయినా కనీసం 4 రోజుల్లో 4 ఏళ్లలో అయినా జాబ్ కొడతాను, అది కూడా మంచి ప్యాకేజ్తో కొడతాను అని కొంతమంది ఉంటారు. తప్పేమీ లేదు, ఈ ఆలోచన కూడా మంచిదేనండి. బాధపడుతూ కూర్చోవడం కంటే ఏ స్కిల్ అయితే మనలో లేదో, ఏ స్కిల్ అయితే మనం కొత్తగా తెచ్చుకోవాలి అనుకుంటున్నామో, అంటే స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో నిజాయితీగా 100కి 100% ఆ స్కిల్ గ్యాప్ని అనాలిసిస్ చేసిన వాళ్ళు, అసెస్ చేసిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మైండ్ సెట్లో ఉండండి. విషయానికి వచ్చేస్తాను. జనరల్గా ఉద్యోగాలు ఎక్కువ ఎక్కడున్నాయి? సాఫ్ట్వేర్లోనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ అనగానే సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్సే అందరికీ తెలుసు. ఓకే, కానీ దీంతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. మారుతున్న వాతావరణంలో వాటిని కూడా నేర్చుకోండి అని చెప్తున్నారండి. ఇక్కడ 1, 2 కాదండి, 78 లక్షల ఉద్యోగాలు పైనే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఫేమస్ రిపోర్టే చెప్తోంది. సో వరల్డ్ వైడ్ ఈరోజు ఉద్యోగం ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. మంచి ప్యాకేజ్ వస్తే ఏ దేశం వెళ్ళిపోవడానికైనా మనం రెడీగా ఉన్నాం కదా. సో ఈ స్కిల్ గ్యాప్ ఐడెంటిఫై చేసేసారు కదా, ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టండి. జనరేటివ్ ఏఐలో మనందరికీ బాగా అందుబాటులో ఉన్నది. ఈ రోజున కంపెనీలు బాగా వాడుకోవాలని తాపత్రయపడుతోంది జనరేటివ్ ఏఐ కదా. అంటే ChatGPT దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా చైనా వాడి వచ్చినాయి. మంచిది సెలెక్ట్ చేసుకొని జనరేటివ్ ఏఐ మీద, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద దృష్టి పెట్టండి. మంచి ప్రాంప్ట్ ఇవ్వటం అనేది అలవాటు చేసుకోండి. ఆ తర్వాత వచ్చి బిగ్ డేటా అండి. డేటా అనాలిసిస్ అంటున్నాం కదా, బిగ్ డేటా స్పెషలిస్టులకి బాగా డిమాండ్ ఉంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అవి ఇవి లేవు. అందరికీ కూడా ఈ బిగ్ డేటా స్పెషలిస్టులు కావాలి. వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ వ్యాపారాలు పెంచుకుంటున్నారు. సో మరి ఈ బిగ్ డేటా మీద కూడా చాలా కోర్సులు ఉన్నాయి. ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. కొంత అమౌంట్ కొడితే ఇంకా మంచి క్వాలిటీతో ఉంటున్నాయి కాబట్టి అది కూడా. తర్వాత సెక్యూరిటీ స్పెషలిస్ట్ తెలుసు కదా, మన ఫోన్లోనే ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. అంటే డేటాని హ్యాక్ చేసే వాళ్ళ దగ్గర నుంచి రకరకాలుగా కంపెనీలని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది పెరుగుతున్నారు. థ్రెట్ అయితే చాలా దారుణంగా ఉంది. మరి ఈ థ్రెట్ నుంచి బయటపడాలంటే ఒక రకంగా సెక్యూరిటీ గార్డులని, పోలీసుల్ని పెట్టుకోవాలి కదా. అంటే బయట ఫిజికల్గా అయితే మరి సాఫ్ట్వేర్లో ఏం చేస్తాం? సో వీళ్ళని, ఆ సెక్యూరిటీ స్పెషలిస్టులని, అనలిస్టులని, అంటే ప్రతి వింగ్లోనూ ఇప్పుడు మాట్లాడుకుంటున్న ప్రతి వింగ్లోనూ మళ్ళీ సబ్ ఉన్నాయండి. అంటే వేరే స్పెషలైజేషన్లు ఉన్నాయి. అవి కూడా నేర్చుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. సో మరి ఈ సెక్యూరిటీ సైడ్ కూడా చాలా డిమాండ్ ఉంది. సెక్యూరిటీ సైడ్ కదా అని చెప్పి డైరెక్ట్గా సెక్యూరిటీ సైడ్ వెళ్ళిపోయినా ఉపయోగం ఉండదండి. ముందు కాస్త సాఫ్ట్వేర్ సిస్టమ్స్ మీద, అప్లికేషన్ మీద, డెవలప్మెంట్ మీద కూడా కాస్త పట్టుండాలి. సో మరి మీరు ఎక్కడున్నారు, అంటే ఏ స్టేజ్లో ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి. రాబోయే 3-4 సంవత్సరాల్లో అయినా అవకాశం అందిపుచ్చుకోండి. మీ ఒపీనియన్ కామెంట్లు చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.